పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టౌన్ కొత్త రోడ్డు సమీపంలోని స్క్రాప్ షాప్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. స్టేడియం వెనుక కూడా మంటలు అంటుకున్నట్లుగా సమాచారం. ఇక భయాందోళనలో ఉన్నారు స్థానిక ప్రజలు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. విశాఖలోని స్క్రాప్ గోడౌన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి స్టేడియం వెనుక భాగంలో జరిగింది. స్టేడియంకు కూడా కొంతమేర మంటలు అంటుకున్నాయనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఇదైతే విశాఖ పాత నగరంగా చెప్పుకునేటటువంటి విశాఖ వన్ టౌన్ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇందిర ప్రియదర్శిని స్టేడియం కు ఉన్నటువంటి అతి సమీపంలో ఈ గొడౌన్ ఏదైతే పాత స్క్రాప్ షాప్ కు సంబంధించినటువంటి వరకు గొడౌన్ ఉంది. ఆ గొడౌన్ కు సంబంధించినంత వరకు కూడా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి. సుమారుగా 2 గంటల కాలం నుంచి కూడాను ఫైర్ ఇంజన్లు ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ మంటలు ఆర్పేందుకు 2 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే అక్కడ శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఎండ తీవ్రత కూడా ఈ రోజు ఆదివారం కావడం, ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే ఆస్తి నష్టానికి సంబంధించినంత వరకు స్క్రాప్ గొడౌన్ అయినటువంటి సిచ్యువేషన్ లో ఆ గొడౌన్ కి సంబంధించినంత వరకు కూడా ఎంతవరకు మెటీరియల్ అగ్నికి ఆహుతయింది అనే దానిపైన మంటలు ఆరిపోయిన తర్వాత ఆస్తి నష్టానికి సంబంధించినంత వరకు కూడా అంచనా వేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఆదివారం కావడం ఎవరు కూడా విధులకి రానటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. ఆస్తి నష్టం అయితే భారీగానే సంభవించి ఉండొచ్చు. ఎందుకంటే స్క్రాప్ షాప్ కు సంబంధించినంత వరకు క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. క్లోజ్ చేసినటువంటి సమయంలో లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా కానీ మరే ఇతర కారణాల ద్వారా అయినా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడైతే ఫైర్ సిబ్బంది మంటలు ఆరిపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైతే మంటలు అదుపు చేసేందుకు 2 ఫైర్ ఇంజిన్లు అక్కడ శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు అధికారులు స్పందిస్తూ ఏదైతే గొడౌన్ కి సంబంధించినంత వరకు స్క్రాప్ షాప్ గొడౌన్ కి ఎప్పటికే జీవీఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి మెటీరియల్ పెట్టారు అనే దానిపైన పూర్తిగా కూడా అధికారులకు సమాచారం లేనటువంటి పరిస్థితి. స్క్రాప్ షాప్ కాబట్టి అట్టలు కానీ ప్లాస్టిక్ కి సంబంధించిన వస్తువులు అత్యధికంగా ఉండడం వలన మంట తీవ్రత అధికంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఎండ తీవ్రతతో పాటుగా ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలతో పాటుగా ఫైర్ సిబ్బంది కూడా ఆ తీవ్ర ఆటంకం ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. స్థానికులు ఏం చెప్తున్నారు అంటే ఇది ఆకతాయిల పనే లేకపోతే నిజంగానే షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగా దీనికి సంబంధించి చెప్తున్నారా? స్క్రాప్లో కొన్ని కెమికల్ వేస్టేజ్ కూడా మిక్స్ అయ్యాయి, అందువల్ల అవి ఎండకి రియాక్ట్ అయ్యి కాలిపోయాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూడొచ్చంటారా ఆ కోణంలో మనం? ఖచ్చితంగా స్క్రాప్ షాప్ కు సంబంధించినంత వరకు కెమికల్ రియాక్షన్ కానీ అట్టలు కానీ దాన్ని స్టోరేజ్ చేసేటటువంటి విధానంలో అట్టలు ప్లాస్టిక్ తో పాటుగా ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఉండొచ్చు. లేదా ఎండ తీవ్రత పెరగడం స్క్రాప్ షాప్ లో ఎక్కడైనా అగ్నికి ఆహుతి అయ్యేటటువంటి అంటే ఎండ తీవ్రత పెరగడంతో లోపల ఎక్కడైనా సరే మంటలు వ్యాపించేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఎక్స్పోజర్ ఏదైనా ఉన్న బ్యాటరీస్ కానీ పాత బ్యాటరీస్ ఏదైనా సరే పేలి మంట అంటుకునేటటువంటి తత్వం ఉండేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి లోహాలు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాంతో పాటుగా లోపల ఉండేటటువంటి ఎక్కడ కూడా లోపలికి గాలి ప్రవేశించకుండా మంట ఫైర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆకతాయిలు చేసిన పనా లేకపోతే లోపల బ్యాటరీ ఏదైనా ఎక్స్పోజ్ అయ్యి లోపల ఉండేటటువంటి ఏదైతే మంటకు అంటుకునేటటువంటి మెటీరియల్ ఏదైతే అట్టలు కానీ ప్లాస్టిక్ కానీ అంటుకొని అగ్నికి ఆహుతి అయిందా లేదా షార్ట్ సర్క్యూట్ అనే దానిపై అయితే మాత్రం ఇప్పటికీ అంచనా వేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా కదలికలను సీసీ కెమెరాలో పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ అక్కడ అగ్ని కీలలో ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే స్క్రాప్ గొడవలకు సంబంధించినంత వరకు మంత్ ఎండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా ఈవేళ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఉన్నటువంటి మెటీరియల్ అంతటిని కూడా ఇక్కడ నుంచి పంపించేటటువంటి పరిస్థితి. అంటే విశాఖ సిటీ వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని స్క్రాపుల నుంచి తీసుకొని అక్కడ స్టోరేజ్ చేస్తా ఉంటారు. అక్కడ నుంచి వారానికి ఒకసారి మిగిలిన ప్రాంతాలకి ఏదైతే కంపెనీస్ ఉంటాయో అట్టలకు సంబంధించి కానీ ప్లాస్టిక్ సంబంధించి తయారీ కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీకి తరలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అటువంటి సమయంలోనే ఇటువంటి అగ్నికి ఆహుతయ్యేటటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఆకతాయిలు చేసిన పని, లేదా బ్యాటరీ ఏదైనా పేలిపోయినటువంటి సిచ్యువేషన్, లేదా మిగిలిన లోపల ఏదైతే వాహకాలు కానీ, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్పోజర్స్ కానీ, లేకపోతే ఏదైనా మెటీరియల్ అగ్నికి ఆహుతయ్యేటటువంటి మెటీరియల్ ఏదైనా ఉన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నటువంటి ప్రెసెంట్ అయితే మాత్రం అగ్నికి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 ఫైర్ ఇంజిన్ కి సంబంధించిన సిబ్బంది అయితే మాత్రం అగ్నికి ఆర్పేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక విశాఖలో భారీ అగ్ని ప్రమాదానికి సంభవించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టౌన్ కొత్త రోడ్డు సమీపంలోని స్క్రాప్ షాప్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. స్టేడియం వెనుక కూడా మంటలు అంటుకున్నట్లుగా సమాచారం. ఇక భయాందోళనలో ఉన్నారు స్థానిక ప్రజలు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.